ఈ రోజు మనకు వాటర్ మిలన్ కి సంబంధించి కేజీ 4 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందంట. ఈ రోజు మార్కెట్ లో పపాయ ప్రైస్ వచ్చేసి 10 రూపీస్ నుంచి స్టార్ట్ ఉందంట. 10 రూపీస్ నుంచి 30 వరకు. చాలా ప్రైస్ అయితే చాలా లో ఉంది. మార్కెట్ కూడా చాలా డల్ ఉంది అనమాట. వాటర్ మిలన్ కి సంబంధించి ఎవరు రావట్లేరు కూడా. కర్బూజ వచ్చేసి మార్కెట్ ప్రైస్ ఈ రోజు వచ్చేసి కేజీ వచ్చేసి మనకు 28 రూపాయలు చెప్తున్నారు. మనకు 18 రూపీస్, 28 రూపీస్, 12 రూపీస్, 15 రూపీస్ నుంచి ఉందన్నమాట. పైనాపిల్ చూసుకుంటే మొత్తం అయితే ఇదంతా మనకు అరటి పండ్లకు సంబంధించి అనమాట. అరటి పండ్లు అయితే కేజీ వచ్చేసి మనకు 32 రూపాయలు ఉంది. వచ్చేసి అంజీర్ అనమాట. అంజీర్ వచ్చేసి మనకు 120 రూపీస్ కి కేజీ ఉంది. 120 రూపీస్. సో డ్రాగన్ వచ్చేసి మనకు 100 రూపీస్ కి కేజీ ఉందంట. చూడండి. సో వీటి ప్రైస్ వచ్చేసి ఒక బాక్స్ కి 1300 నుంచి ఉందన్నమాట. ఏమేమి అమ్ముతారు మీరు ఇక్కడ? మేము దాలంకాయ, అవకాడో, డ్రాగన్, మోసాంబి. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు నేను మళ్ళీ బాట సింగారానికి అయితే వచ్చేసాను అనమాట. ఈ రోజు ఇక్కడ ఫ్రూట్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, అసలు సీజన్ ఫ్రూట్స్ ఏంటి, వాటి డీటెయిల్స్ తెలుసుకుందామని అయితే వచ్చిన. అయితే ప్రెసెంట్ నేను ఇక్కడే ఉన్నా అనమాట. సో బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటే ఆల్మోస్ట్ మొత్తం పపాయాకి సంబంధించిన సెక్షన్స్ ఇవన్నీ. సో పపాయాలో కూడా కొన్ని క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉంటాయి అనమాట. ఈ రోజు మార్కెట్ లో పపాయ ప్రైస్ వచ్చేసి 10 రూపీస్ నుంచి స్టార్ట్ ఉందంట. 10 రూపీస్ నుంచి 30 వరకు, 20-30 వరకు ఉంది. సో కేజీ మనకు 10 రూపీస్ పడుతుంది. కొన్ని అయితే 8 రూపీస్ కూడా ఇచ్చే ప్రయత్నాలు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. సో చూడండి, ఇక్కడ మొత్తం పపాయ అనమాట. 2 సెక్షన్ లో పపాయాలే ఉన్నాయి. ఇంకా మార్నింగ్ టైం కావడం తోటి మొత్తం ఇంకా బళ్ళ ఇంట్లో ఆగిపోయి ఉన్నాయంట. మొత్తం తీసుకుపోయే వాళ్ళు ఇక్కడ ఆగి మొత్తం తీసుకొని వెళ్తా ఉంటారు. లోడ్లన్నీ ఖాళీ అవుతా ఉంటాయి. చూడండి, అక్కడ చూసినా ఇక్కడ చూసినా మొత్తం పపాయనే. అంటే ఇట్లయితే పెడతారనమాట, కుప్పలు కుప్పలుగా. చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు క్వాలిటీని బట్టి ఉంటుంది ప్రైస్. ఒక్కొక్కటి మనకు కేజీ, 2 కేజీ, 3 కేజీ వరకు ఉంటాయి కాయలు. సో ఇట్లా మొత్తం పెట్టేసుకొని ఇంకా ఎవరైతే తీసుకెళ్తారో వాళ్ళకైతే ఎన్ని కేజీస్ కావాలి అన్నట్టు మొత్తం ఇంకా మొత్తం జోకేసి పెట్టేస్తారు అనమాట. తక్కడలు అయితే జోకుతారు. దాంట్లో జోకి ఇట్లా లోడ్లు అయితే ఎక్కిచ్చేస్తారు అనమాట. సో ప్రైస్ అయితే చాలా తక్కువనే ఉంది పపాయకి సంబంధించి. ఇదంతా పపాయ సెక్షన్ మొత్తం ఇట్లా తీసుకొని లోడ్లు అయితే ఎక్కిచ్చేస్తారు. అయితే ఇది మొత్తం చూసుకుంటే ఇక్కడ సైడ్ మొత్తం వాటర్ మిలన్ అండ్ మనకు మస్క్ మిలన్ అండ్ తర్బూజా కాయలు అయితే అమ్ముతారు. సో వాటికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ రోజు మనకు వాటర్ మిలన్ కి సంబంధించి కేజీ 4 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందంట. 4 రూపీస్ నుంచి 5, 6, 7 అలా ఉన్నాయంట. సో చూస్తే పెద్ద పెద్ద సైజ్ లో ఉన్నాయి. ఒక్కొక్క కాయ వచ్చేసి 3 నుంచి 5, 6 కేజెస్ వరకు కూడా ఉన్నాయి అనమాట. మొత్తం అవే ఉన్నాయి. అండ్ ఇక్కడ సైడే కాకుండా అటు సైడ్ మొత్తం మనకు వాటర్ మిలన్ కి సంబంధించి ఉందన్నమాట. సో చాలా తక్కువ రేట్లు అయితే పడిపోయినాయి మనకు వాటర్ మిలన్ కి సంబంధించి. చాలా ప్రైస్ అయితే చాలా లో ఉంది. మార్కెట్ కూడా చాలా డల్ ఉంది అనమాట. వాటర్ మిలన్ కి సంబంధించి ఎవరు రావట్లేరు కూడా. సో చూడండి, మళ్ళీ వర్షం పడింది. వర్షంలో మొత్తం ఇంకా బుడద ఉందన్నమాట ఈ మార్కెట్ అంతా కూడా. సో వాటర్ మిలన్ తగ్గిపోయినాయి. ఇప్పుడైతే మనం కర్బూజాకి సంబంధించి తెలుసుకుందాం. కర్బూజా చూడండి, కర్బూజా కాయలకు సంబంధించి మొత్తం లోడ్లు దించేస్తా ఉన్నారు. సో ఇదంతా వాటర్ మిలన్ అనమాట. వాటర్ మిలన్ వాళ్ళైతే చాలా డల్ కూర్చొని ఉన్నారు. అంతగానం సేల్స్ అయితే లేవు. ప్రైస్ కూడా చాలా తక్కువ ఉందన్నమాట. మార్కెట్ కూడా మాల్ తక్కువనే వచ్చింది. అయితే ఇక్కడ చూసుకుంటే మొత్తం కర్బూజాకి సంబంధించిన అనమాట. కర్బూజా వచ్చేసి మార్కెట్ ప్రైస్ ఈ రోజు వచ్చేసి కేజీ వచ్చేసి మనకు 28 రూపాయలు చెప్తున్నారు. అండ్ కొంచెం కర్బూజాకి సంబంధించి మనం పోయినసారి చూస్తుంటే ఈసారి 8 రూపీస్ అయితే పెరిగింది. సో 28 రూపీస్ అంట. కాయలు చూసుకుంటే కూడా చూడండి, కేజీ కాయ అనమాట. అట్లా బ్యాగులు ఉన్నాయి కదా, బ్యాగ్ లో 20 కేజెస్ ఉంటుంది. దానికి సంబంధించి ఎంత ఉంటుంది అంటే 550 వరకు ఉంటుంది బ్యాగ్ లో అనమాట. 20 కేజెస్ బ్యాగ్స్ అవన్నీ. సో ఇదంతా కర్బూజాకి సంబంధించింది అనమాట. మొత్తం కర్బూజానే ఉంటది. మొత్తం లోడ్లు మొత్తం లోపడంతా కర్బూజాని. ఇక్కడ ఆ సైడ్ కి ఈ సైడ్ కి మొత్తం కర్బూజానే ఉంటుంది. ముందర మనకు వాటర్ మిలన్ వచ్చేసి ఉంటే ఇక్కడ వచ్చేసి మనకు మొత్తం కర్బూజా ఉంటుంది. అటు సైడ్ పోతే మొత్తం పైనాపిల్ ఉంటుంది. అది కూడా తెలుసుకున్నాం ఒకసారి పదండి పైనాపిల్ దగ్గరికి. ఈ ప్లేస్ అయితే ఎంతగా బాగాలేదు. మొత్తం బురద అయిపోయి ఉంది. ఇంకా బీభత్సమైన వర్షం పడితే చాలా ఇబ్బంది అయితే ఉంటది ఈ మార్కెట్ లో రావడానికి. అయితే వాటర్ మిలన్ కి సంబంధించి ప్రైస్ అయితే చాలా చీప్ అనమాట. 4 రూపాయల కిలో. అంటే చూడండి ఎంత తగ్గిపోయిందో. 4 రూపీస్ కేజీ అంట. సో మార్కెట్ అయితే డల్లుగా ఉంది. అంటే ఇంత వర్షంలో వాటర్ మిలన్ తింటారో మనకు తెలియదు కానీ ఇప్పుడైతే మనం ముందర చూసుకుంటే మొత్తం పైనాపిల్ కి సంబంధించిన సెక్షన్స్ ఇవన్నీ. ఇటు చూడండి, మొత్తం పైనాపిల్ ఉంటది. ఎక్కడికక్కడ పైనాపిల్ పెట్టుకొని అమ్ముతా ఉంటారు. తీసుకొని పోయే వాళ్ళు ఇట్లా లోడ్లు ఎక్కించుకొని పోతారు అనమాట ఆటోలన్నీ. అయితే నా బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మొత్తం పైనాపిల్ కి సంబంధించిన అనమాట. పైనాపిల్ కూడా ఏంటంటే సైజ్ ని బట్టి ప్రైస్ ఉంటది. చూడండి, ఇవి కొంచెం మనకు డిఫరెంట్ క్వాలిటీ కాబట్టి ఈ క్వాలిటీకి మనకు వచ్చేసి 28 రూపాయలకు ఒక కాయ అనమాట.
సో ఇక్కడ నుంచి మొత్తం సపరేట్ చేసి వాళ్ళు సపరేట్ చేస్తా ఉన్నారు. ఆల్మోస్ట్ చాలా రకాల ఉన్నాయన్నమాట కాయలు, వాటిని సపరేట్ చేస్తారు అనమాట. మాల్ని సపరేట్ చేసి అమ్ముతారు. సో మనకు 18 రూపీస్, 28 రూపీస్, 12 రూపీస్, 15 రూపీస్ నుంచి ఉందన్నమాట పైనాపిల్ చూసుకుంటే మొత్తం. సో చూసారు కదా, పైనాపిల్ చూడడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, వీటిని మొత్తం సపరేట్ చేస్తారు. పైనాపిల్ కి సంబంధించి చిన్న పెద్ద సైజ్ అని చెప్పేసి చూస్తారు. సో అట్లా చేసి అమ్ముతారు అనమాట. ఇప్పుడు లోడ్లు దింపే వాళ్ళు దింపుతా ఉన్నారు, మొత్తం ఇంకా సపరేట్ చేసే వాళ్ళు సపరేట్ చేస్తా ఉన్నారు. మొత్తం చూడండి, అంత పైనాపిల్ కుప్పలు కుప్పలుగా పెట్టుకొని ఉంటారు అనమాట. పైనాపిల్ చూడడానికి కూడా చాలా పెద్ద పెద్ద సైజెస్ ఉంటాయి. ఒక్కొక్క కాయ మనకు కేజీన్నర అట్లా ఉంటది అనమాట. చూడండి ఎంత పెద్ద కాయను. సో ఇలాంటి పెద్ద పెద్ద కాయలు కూడా ఉంటాయి. పట్టేటప్పుడు కొంచెం జాగ్రత్త పట్టండి. చూసారు కదా, పెద్ద కాయలన్నీ ఒక సైడ్, చిన్న కాయలు ఒక సైడ్, ఇట్లా కాయని బట్టి కూడా ప్రైస్ ఉంటుంది. మార్కెట్ లో కాయని బట్టి ప్రైస్ పెట్టేస్తా ఉంటారు. చాలా చూడండి, ఇక్కడ చూసుకుంటే సెక్షన్ మొత్తం పైనాపిలే ఉంటది మనకు. వర్క్ చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు. మొత్తం కొనే వాళ్ళకు వీళ్ళందరూ మొత్తం దాంట్లో జోకేసి ఇట్లా లోడ్లు అయితే ఎక్కిచ్చేస్తారు అనమాట. సో ఇక్కడే మనకు గ్రేప్స్ ఉన్నాయి. గ్రేప్స్ కి సంబంధించి తెలుసుకుందాం. అంకుల్, గ్రేప్స్ ప్రైస్ ఎట్లున్నాయి ఈ రోజు? 600 రూపాయలు. 600. సో గ్రేప్ చూసుకుంటే ఈ రోజు ఈ ట్రే వచ్చేసి మనకు మొత్తం 600 ఉందంట. ఎన్ని కేజీస్ ఉంటాయి దీంట్లో? 13 కిలోలది అనమాట. ఓకే. సో ఈ పెట్టె వచ్చేసి మనకు 1 కేజీ ఉంటుంది. మొత్తం లోపల వచ్చేసి 12 కేజీల గ్రేప్స్ ఉంటాయి అనమాట. సో చూసారు కదా, గ్రేప్స్ కూడా మొత్తం గ్రేప్స్ కి సంబంధించి తీసుకునే వాళ్ళు వచ్చేసి ట్రే తీసుకొని పోవాలన్నమాట. సో ఇది గ్రేప్ ప్రైస్ వచ్చి మనకు 12 కేజీలకు 600 పడుతుంది. గ్రేప్స్ వచ్చేసి చూసాం కదా, ఇక్కడ పైనాపిల్ అండ్ గ్రేప్స్ అమ్ముతాం, బ్లాక్ గ్రేప్స్. ఇంకా కొన్ని ఫ్రూట్స్ కి సంబంధించిన డీటెయిల్ తెలుసుకుందాం, పదండి అక్కడికి వెళ్దాం. అయితే ఇదంతా మనకు అరటి పండ్లకు సంబంధించి అనమాట. అరటి పండ్లు అయితే కేజీ వచ్చేసి మనకు 32 రూపాయలు ఉంది. ఇట్లా గెలలుగానే జోకి మనకి ఇస్తారనమాట. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. చక్కెర గెలి పండ్లు అనమాట ఇవన్నీ. సో కొన్ని కొంచెం మాగినవి, కొన్ని మాగానే ఉంటాయి అనమాట. వాటికి సంబంధించి మొత్తం ఇవి అనమాట. చూడండి, మొత్తం అట్టి గెలలే. 30 రూపీస్ కి కేజీ ఇస్తారు మనకు, 32 రూపీస్ కి. సో తీసుకునే వాళ్ళు అయితే వచ్చేసి తీసుకొని వెళ్ళిపోతా ఉంటారు. మొత్తం ఇంకా ఇదంతా ఇక్కడ మొత్తం అరటి పండ్లే అమ్ముతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా ఫుల్ గా మాగిన ఒక ప్రైస్ ఉంటది, అసలు మాగని ఇంకో ప్రైస్ ఉంటాయి అనమాట. అరటిగేలకు సంబంధించి ఇది. ఇంకా వేరే ఫ్రూట్స్ కూడా తెలుసుకుందాం రండి. వచ్చేసి అంజీర్ అనమాట. అంజీర్ వచ్చేసి మనకు 120 రూపీస్ కి కేజీ ఉంది. 120 రూపీస్ కి చూడండి, మంచి ప్రీమియం క్వాలిటీ తెస్తారనమాట. వీటిని మనం స్టోర్ చేసుకుని అమ్ముకోవచ్చు, ఆయన ఇంట్లో తీసుకుపోవడానికి కూడా తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మొత్తం గ్రీన్ గ్రేప్స్ అనమాట. చూడండి, గ్రీన్ ఎన్ని కేజీస్ ఉంటాయి దీంట్లో? 8 కేజీ. సో 8 కిలోల బాక్స్ ఇది. మొత్తం గ్రీన్ గ్రేప్స్ అనమాట. మనకు వచ్చేసి ఈ రోజు గ్రీన్ గ్రేప్స్ కి సంబంధించిన ప్రైస్ వచ్చేసి 1150 అయితే ఉంది. ఈ రోజు 1150 రూపీస్ కి మొత్తం ట్రే అంతా ఇచ్చేస్తారు. చూడండి ఎంత బాగున్నాయి. కాయలు కూడా చూడడానికి చాలా అంటే చాలా బాగుంటది. సో మొత్తం గ్రేప్స్ అనమాట. కింద మొత్తం అదే ఉంటుంది. సో ఇక్కడే మనకు బ్లాక్ గ్రేప్స్ కూడా ఉన్నాయి. బ్లాక్ గ్రేప్స్ కి సంబంధించిన ప్రైస్ అయితే తెలుసుకున్నాం మనము. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే వేరే ప్రైస్ ఉంటుంది, అవి కూడా చూస్తాం రండి. సో ఇక్కడ వచ్చేసి మొత్తం ఇదంతా ఆల్బుకరకు సంబంధించిన సెక్షన్ అనమాట. ఇది సీజన్ ఆల్బుకరకు. సో మొత్తం ఇదంతా అక్కడ వరకు మొత్తం ఆల్బుకరనే ఉంటది. చూడండి ఎంత బాగున్నాయి కాయలు కూడా, చాలా అంటే చాలా బాగుంటాయి కాయలు. సో మనం ఇంతకు ముందు చూసాం కదా, అదే అనమాట. చూడండి ఎంత బాగున్నాయి. సో ఒక్కొక్క బాక్స్ లో మనకు 4 to 5 కేజీస్ అయితే ఉంటుంది. నా ప్రైస్ ఎట్లుందన్నా? 400. సో మనకు ఆల్బుకర్ వచ్చేసి 400 నుంచి స్టార్ట్ అవుతుందంట. ఇంకా మనకు తక్కువ కూడా ఉంటుంది, 250 కూడా ఉంటాయి, 200 కూడా ఉంటాయి. ఎందుకంటే చాలా మాగిన కాయలు వేరే సపరేట్ ఉంటాయి అనమాట. చూడండి, ఇవి డిఫరెంట్ ప్రైస్ ఉంటది. ఇదొక ప్రైస్, ఇదొక ప్రైస్ అనమాట. సో చూడండి, మొత్తం మీద ప్లమ్ ఫ్రూట్ కి సంబంధించినవి మొత్తం అవే ఉన్నాయి. మార్కెట్ లో ఆల్మోస్ట్ ఎక్కువ వచ్చేసినాయి అనమాట. చూసారు కదా, మొత్తం ఇవి డబ్బలే అమ్ముతారనమాట. ఆల్బుకరకు సంబంధించి ఇట్లా బాక్స్ లో మనకు 4 to 5 కేజీస్ అయితే ఉంటుంది. మొత్తం అదే ఉంది మార్కెట్ లో. ఈసారి కొంచెం ఎక్కువ వచ్చేసింది సీజన్ కాబట్టి. ఇట్లా వచ్చేసారి సీజన్ ని బట్టి ఎక్కువ కాయలు అయితే వచ్చేస్తాయి అనమాట. కొంచెం వర్షాలు పడితే ఏంటంటే ప్రైజ్లు కొంచెం ఇంకా కొంచెం ఎక్కువ అయితే అనమాట. ట్రాన్స్పోర్ట్ కి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇంకా కొన్ని డిఫరెంట్ మామిడి పండ్లు అయితే వస్తూనే ఉన్నాయి, వాటికి సంబంధించిందంతా. సో మొత్తం ఇదంతా ఆల్బుకార ప్లమ్ ఫ్రూట్ కి సంబంధించి. అండ్ యాపిల్స్ కూడా ఉన్నాయి. చూడండి, యాపిల్ గ్రీన్ యాపిల్స్ అండ్ మనకు రెడ్ యాపిల్స్ కూడా ఉన్నాయి. ఇట్లా చిన్న చిన్న యాపిల్స్ కూడా ఉంటాయి అన్నమాట. చూడండి, మొత్తం యాపిల్ కి సంబంధించిన ఇదంతా. యాపిల్ ఎట్లుందని యాపిల్ ప్రైస్ స్టార్టింగ్ స్టార్టింగ్
ఇది 1800 పోతుంది 8 to 6 ఎన్ని కేజెస్ 1800 1600 ఎంత ఉంటాయి దీంట్లో మొత్తం ఇందులో 300 పీసెస్ ఓకే 300 పీసెస్ చూడండి యాపిల్ కి సంబంధించి స్టార్టింగ్ కాబట్టి కొంచెం నార్మల్ క్వాలిటీకి సంబంధించిన అన్నమాట మనకి 16 నుంచి 1800 వరకు ఉన్నాయి చూడండి ఒక్కొక్క దాంట్లో 300 ప్లస్ కాయలు అయితే ఉంటాయి అన్నమాట ఇది కొంచెం చిన్న సైజు అండ్ ఇవి కొంచెం పెద్ద సైజు అండ్ ఇక్కడ చూసుకుంటే మొత్తం మనకు గ్రీన్ యాపిల్ 1500 దీంట్లో ఎన్ని కాయలు ఉంటాయన్న 175 ఇది 1200 కి చిన్న సైజ్ లో ఉన్నాయి చూడండి సో ఇక్కడ గ్రీన్ యాపిల్ కూడా సేల్స్ అవుతా ఉన్నాయి మొత్తం గ్రీన్ యాపిల్ కి సంబంధించి ఎడికెళ్ళి వస్తాయండి ఫ్రూట్ అంతా మనకు ఢిల్లీ నుంచి వస్తాయా ఓకే ఇప్పుడు ఢిల్లీ నుంచి వచ్చిన కాయలు ఎవరైనా రావాలని కూడా వచ్చేసిన ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి కొంచెం ఇప్పుడు మొత్తం ఎక్కువ బల్క్ లో వచ్చినప్పుడు ప్రైస్ పెరుగుతుందా ఇంకా తగ్గుతుందా అన్న స్టార్టింగ్ ఇది స్టార్టింగ్ రేట్ ఉంటుంది మామూలు నార్మల్ రేట్ వచ్చేసి యావరేజ్ ఎంత 1000 అబౌవ్ 3000 బిలో ఓకే సో మొత్తం మనకు వచ్చేసి ఢిల్లీ నుంచి వచ్చిన కాయలు అన్నమాట ఇంకా ముందుకు వెళ్దాం ఇంకా కొన్ని కాయలు చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో ఇదంతా మనకు పియర్ కి సంబంధించిన అన్నమాట పియర్ ఒక్కొక్కటి దాంట్లో 20 కేజీల వరకు ఉంటుంది 15 నుంచి 20 కేజీస్ ఉంటుంది సో ప్రైస్ వచ్చేసి మనకు సో వీటి ప్రైస్ వచ్చేసి ఒక బాక్స్ కి 1300 నుంచి ఉందన్నమాట 20 కేజీస్ ది 1300 అన్నమాట చూడండి ఎంత బాగున్నాయో చాలా అంటే చాలా బాగున్నాయి పియర్ ఫ్రూట్స్ అన్నమాట ఇదంతా చూడండి సో సీజన్ కాబట్టి చాలా బల్క్ లోనే వచ్చింది అనమాట చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ ఉంటుంది దేనికి సంబంధించిన ప్రైస్ దానికి ఉంటుంది అనమాట పియర్ కి కూడా సో ఇవే కాకుండా ఇంకా డిఫరెంట్ ఫ్రూట్స్ ఉన్నాయి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇట్లా రండి మీరు అన్నా ప్రైస్ అంటే ఈ రోజు అంటే మంచి మాల్ అంటే మంచి రేట్ ఉంది అన్న కొంచెం తక్కువ అంటే 500 నుంచి 800 ఉంది మంచి మాల్ అంటే 1200 1300 కూడా ఉంది అన్న మాల్ బట్టి రేట్ ఉంటాయి మాల్ బట్టి రేట్ ఇక్కడ 4 పెట్టారు కదండి దీంట్లో మొత్తం ప్రైస్ ఎంత దీని ఎంత అది అయితే చూడండి అది 1200 1300 పోతున్నాయి ఓకే అది 1100 పోతున్నాయి సార్ నంబర్ 1 క్వాలిటీ ఉంది అది పియర్స్ నంబర్ 1 క్వాలిటీ ఉంటది అది నంబర్ 1 పియర్స్ ఉంటది ఏడుకలు వచ్చినాయి కాయలు అది 4 స్టేట్ కి వెళ్ళి వస్తుంది అన్న మన యూపీ హర్యానా ఇంకా హిమాచల్ ఇంకా పంజాబ్ అమృత్సర్ 4 స్టేట్ కి వెళ్ళి వస్తుంది అది ఎట్లున్నాయి సేల్స్ ఎట్లున్నాయి సేల్స్ మంచిగానే ఉంది సార్ మంచిగానే ఉంది అది తినేదానికి మంచి ఉంటది డాక్టర్ కూడా అడ్వైజ్ చెప్పినాడు అది నాష్పతి తిను పియర్స్ తింటే మంచి ఉంటాయి ఓకే అన్న ఎన్ని రోజులు ఉంటది ఇంకా మనకు అది మాక్సిమం అంటే నీకు 4-5 రోజులు ఉంటాయి ఓకే ఆ ఫ్రిడ్జ్ లో పెడితే ఒక నెల కూడా ఉంటది ఓకే ఓకే అన్న సో ఇప్పుడు సీజన్ ఎన్ని రోజులు ఉంటది మనకి ఇంకా సీజన్ అంటే ఇంకా 10-15 రోజులు నడుస్తుంది ఎంతకంటే దాని తర్వాత క్లోజ్ 15 ఆగస్ట్ ఇంకా అయిపోతుంది ఓకే అన్న థ్యాంక్ యూ సరే థ్యాంక్ యూ సో చూసారు కదా ఇదన్నమాట పియర్ కి సంబంధించి ప్రైసెస్ అయితే క్వాలిటీని బట్టి ఉంటుందంట 500 నుంచి 1300 వరకు కూడా ఉన్నాయన్నమాట చూడండి మొత్తం ఇదంతా బ్యాక్గ్రౌండ్ అంతా అదే ఒక్కొక్క దాంట్లో 20 చూసుకోండి సో ఈ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మొత్తం మనకు డ్రాగన్ ఫ్రూట్ కి సంబంధించి అన్నమాట ఎట్లున్నాయి డ్రాగన్ కి సంబంధించిన ప్రైస్ ఈ రోజు ఇది ఇలా తక్కువైంది రేటు మార్కెట్ లా ఇలా మండే రోజు మాల్ ఎక్కువ వచ్చింది ఓకే ఇది 60 రూపాయలు పోయింది 60 రూపాయలు లేకుంటే నిన్న మొన్న వస్తే 70 రూపాయలు ఉండే ఇలా చాలా తక్కువ ఉంది రేటు ఓకే ఓకే ఇలా పొల్లు ఉన్నాయి ఏడుకెళ్ళి వస్తాయన్నా మనకు మొత్తం డ్రాగన్ ఇది లోకలేనా తెలంగాణ ఓకే ఇప్పుడు ఈ ట్రేలు ఎన్ని కేజీస్ ఉంటాయి సోలాపూర్ తెలంగాణ నుంచి ఈ ట్రేలు ఎన్ని కేజీస్ వరకు 18 కేజీ 18 కేజీ ఓకే సో చూసారు కదా ఇప్పుడు కోస్తే ఏ కలర్ అయినా లోపల రెడ్ కలరా రెడ్ ఉంటుంది రెడ్ అయినా మొత్తం రెడ్ అయినా సో మొత్తం ఎన్ని రోజుల వరకు ఉంటది మనకి సీజన్ వచ్చేసి ఎన్ని రోజులు ఉంటది మనకు ఇంకా 2 నెలలు ఉంటాయి 2 మంత్స్ ఉంటదా ఫుల్ సీజన్ 2 మంత్స్ సో ఈ రోజుకి ప్రైస్ కొంచెం తగ్గింది సో 60 రూపాయలు కేజీ ఉంది డ్రాగన్ వచ్చేసి చూడండి 70 రూపాయలు అమ్ముతుండే 10 రూపాయలు తగ్గిపోయింది రోజు మార్కెట్ లో మొత్తం చూడండి మొత్తం ఇంకా మనకు డ్రాగన్ ఉన్నాయన్నమాట చూడండి సో పెద్ద పెద్ద సైజ్ నుంచి చిన్న సైజ్ వరకు కూడా ఉంది ఎక్కడికక్కడ మొత్తం డ్రాగన్ అన్నమాట చూడండి సో చాలా పెద్ద పెద్ద కాయలు అయితే ఉన్నాయి డ్రాగన్ కి సంబంధించి బ్యాక్గ్రౌండ్ లో కూడా మొత్తం డ్రాగన్ నిండిపోయి ఉంటది సో సీజన్ కాబట్టి డ్రాగన్ ప్రైస్ కొంచెం తగ్గింది ఇంకో 2 మంత్స్ వరకు ఉంటది కావాలంటే 60 రూపీస్ కే మనకి కేజీ కూడా ఉంటుంది అనమాట చూసారు కదా మొత్తం డ్రాగన్ కి సంబంధించిన సెక్షన్స్ ఇవన్నీ సో ఇది చూసుకుంటే ఈ సెక్షన్ మొత్తం మనకు ప్రొమోగ్రానేట్ కి సంబంధించిన దానిమ్మ అనమాట చూడండి ఎంత బాగున్నాయో ఇంత మంచి క్వాలిటీ కాయలు అనమాట ఈ కాయలు వచ్చేసి మనకు ఒక్కొక్క బాక్స్ లో 9 కేజీస్ వరకు ఉంటది ప్రైస్ వచ్చేసి 1050 అంటున్నారు చూడండి క్వాలిటీ కూడా చూడడానికి చాలా అంటే చాలా బాగున్నాయి సో ఇలా ఒక్కొక్క బాక్స్ అన్నమాట ఈ బాక్స్ కి సంబంధించి 1050 అండ్ ఇంకా కొంచెం చిన్న సైజ్ కాయలకు కూడా చాలా ఇంకా తక్కువ ప్రైజెస్ అయితే ఉంటాయి అనమాట చూడండి
ఇదంతా మనకు ప్రొమోగ్రానేట్ దానిమ్మకాయలకు సంబంధించిన సెక్షన్స్ అన్నమాట. సో దానిమ్మలు కూడా మనకు 1500 నుంచి స్టార్ట్ అయ్యి 1050 వరకు ఉన్నాయి. ఇది మొత్తం దానిమ్మలు. ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి మనకు జామకాయలు కూడా ఉన్నాయో కూడా తెలుసుకుందాం ఒకసారి రండి. అదే జామకాయలు చూసారు కదా, జామకాయలకు సంబంధించి కూడా సేమ్ ప్రైస్ మనకు ఒక్కొక్క బాక్స్ 15 కేజీలు ఉంటాయి అన్నమాట. 15 కేజీల బాక్స్ వచ్చేసి 1050 మాత్రమే ఉంది. చూడండి చాలా పెద్ద సైజ్ కాయల నుంచి చిన్న సైజ్ కాయల వరకు ఉంటాయి. ఇట్లాంటి ఒక్కసారి చూడండి ఎంత మంచి కాయలు ఉన్నాయో చూసారు కదా. సో ఇలాంటి కాయలు వచ్చేసి ఒక్క బాక్స్ లో మనకు 15 కేజీలు ఉంటది. సో 15 కేజీలు వచ్చేసి మనకు 1050 రూపీస్ మాత్రమే ఉందన్నమాట. మొత్తం ఇక అదంతా గోవా జామకాయలకు సంబంధించిన సెక్షన్స్ ఇవన్నీ. సో 1050 ఉంది. ఇంకా తక్కువ ప్రైజెస్ కూడా ఉంటాయి అనమాట. కొన్ని పండిన కాయలు ఉంటాయి కదా, దానికి ఒక 900 800 కూడా ఇచ్చేస్తారు. చూడండి ఈ కాయలు వచ్చేసి మనం కోస్త లోపల పింక్ కలర్ ఉంటుంది చూసారు కదా. ఇది వచ్చేసి మనకు 15 కేజీస్ బాక్స్ వచ్చేసి 1050 మాత్రమే ఉందన్నమాట. మొత్తం ఇదంతా గోవాకు సంబంధించిన సెక్షన్స్ మొత్తం జామకాయలు ఉంటాయి అనమాట. కోస్తే పింక్ కలర్ ఉంటుంది మనకు మొత్తం ఇది వచ్చేసి. సో ఇట్లా బండ్లు లోడ్ ఎక్కించుకొని తీసుకెళ్తా ఉంటారు అనమాట. ఇది ఆటోలో మొత్తం ఫ్రూట్స్ అని ప్యాక్ చేసుకొని వెళ్తానే ఉంటాయి. మార్నింగ్ టైం వస్తే ఏంటంటే చాలా రష్ ఉంటుంది. చూడండి మొత్తం ఇదంతా ప్రొమోగ్రానేట్ సంబంధించిన సెక్షన్ అనమాట. సరే కదా ఎంత పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి చూడండి. ఎట్లుంది రేట్ ఎంత? 500. ఎన్ని కేజీలు ఉంటది? 10 కేజీల బాక్స్ వచ్చేసి 500 అనమాట. ఇట్లా లోపలనే బయట కూడా అమ్ముతారు. చూడండి ఎంత పెద్ద పెద్ద కాయలు ఉన్నాయో. మొత్తం ఇదే అనమాట. ఇగో చూడండి కోస్తే ఇది మొత్తం రెడ్డిష్ మొత్తం బాగానే ఉంటాయి ఫ్రెష్ కాయలే. సో దానికి సంబంధించి ఇది మనం అక్కడ చూసాం 1050 అది. సో ఇక్కడ వచ్చేసి మనకు 500 ఉంది మొత్తం. చూడండి. నమస్తే అంకుల్. నమస్తే. మీ పేరు? జహీర్. ఏమేమి అమ్ముతారు మీరు ఇక్కడ? మేము దాలంకాయ, అవకాడో, డ్రాగన్, మోసాంబి, అవకాడో, ద్రాక్ష అంతా అమ్ముతాం. ఎట్లుంది ప్రైస్? ఎట్లుంది మార్కెట్ ఈ రోజు 80 రూపాయలు ఉంది డ్రాగన్. ఓకే. అవకాడో వచ్చేసి ఇది 60 రూపాయలు ఉంది. 60 రూపాయలు కిలోనా? ఓకే. మోసంబి వచ్చేసి మోసంబి 300 రూపాయ. ఓకే. ఇప్పుడు కివి చూసుకుంటే కివి బాక్స్ ఎట్లా? కివి బాక్స్ ఇది 100 రూపాయలు. 100 రూపాయలకి 100 రూపాయలకి 4. మొత్తం మీడియం అమ్ముతారా మీరు? మేము ఇక్కడ అమ్ముతాము. దాలంకాయ 100కి 5. 100కి 5. యాపిల్? ఆపిల్ వచ్చి 1000 రూపాయలు ఒక లేయర్. ఒక లేయర్ వచ్చి 1000 రూపాయలా? ఓకే. ఏడికెళ్ళి వస్తాయి మనకు మొత్తం ఫ్రూట్? మీరు ఏడికెళ్తే ఇండియా తీసుకొని అమ్ముతారా? చూడండి ఎంత బాగున్నాయి యాపిల్స్ కూడా. సో ఈ బ్యాగ్ వచ్చేసి మనకు 300. ఓకే. సో మోసంబికి సంబంధించిన బ్యాగ్ వచ్చి ఇది ఎంకోల్ ఇది ఆరెంజ్. ఇది మాండా. ఎట్లా దీని ప్రైస్ ఎట్లా? ఇది 100కి 6. 100 కారా? చూసారు కదా ఇది 100 కార్ అంట. సో మార్కెట్ లో ఇక్కడే మనకు దానిమ్మకాయల సెక్షన్ దగ్గర అంకుల్ ఉంటారు. ఎప్పుడైనా వస్తే ఇక్కడ తీసుకోండి. చూసారు కదా జాగ్రత్త ఇవి అమ్ముతారంట. అయితే ఇదే మార్కెట్ లో ఫ్రూట్స్ కొనుక్కొని ఇక్కడనే పెట్టుకొని కూడా అమ్ముతారు అనమాట. ఇట్లా అంకుల్ వాళ్ళు ఇలా అమ్ముతారు. సో బల్క్ లో కావాలంటే అక్కడ అనమాట 5 కేజీస్ 10 కేజీస్ అట్లా తీసుకోవాలి. సో ఇవే కాకుండా మనకి కొంచెం ముందుకు వెళ్తే ఇంకా వేరే సపరేట్ ఫ్రూట్స్ ఉంటాయి అనమాట. వాటికి సంబంధించి కూడా ఫుల్ డీటెయిల్ తెలుసుకుందాం. పదండి ఆడికి వెళ్దాం. కోల్డ్ స్టోరేజ్ అన్నమాట. ఇక్కడ మొత్తం మనకు ఫ్రిడ్జ్ లో పెట్టే ఫ్రూట్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి అనమాట. చూడండి ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయో. మొత్తం పెద్ద మార్కెట్ ఇది. దీంట్లో చాలా పెద్ద మార్కెట్ ఉంటుంది అనమాట. ఇక్కడ చాలా రకాల ఫ్రూట్స్ అయితే అమ్ముతా ఉంటారు. దీంట్లో వచ్చేసి మనకు కివి ఫ్రూట్స్ అండ్ యాపిల్స్, డ్రై ఫ్రూట్ సంబంధించి అండ్ మోసంబి, ఆరెంజ్ అవి కూడా చాలా ఉంటాయి అనమాట. వాటికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే भाई. नमस्ते. कैसा है? ठीक है. आज क्या क्या भेज रहे मार्केट में आप? है ना आपका बहुत आइटम है. बोलो ना एक बार उसका प्राइसेस क्या क्या है पूरे. ये ऑरेंज है 88 दाने का 1200. हाँ. ओके. ऑरेंज వచ్చేసి 1200 అంట. సో ఏ भाई? ये अखरोट फ्रूट कितना रहता है इसका प्राइस? इसका 4 किलो रहता 2200 का 4. पियर्स చూడండి కొంచెం డిఫరెంట్ కలర్ అన్నమాట. इसका प्राइस 4300. कितना पीसेस रहता है? 80 पीस. 80 पीस. ओके. एवोकाडो 950. 20 दाने आते हैं इसमें. 20. ओके. ये भाई? ये मिंट ट्रेन है 1400 का. 1400. कितना पीसेस रहता है? 120 दाने आते हैं इसमें. ओके. एप्पल देखे तो कितना वेराइटीज एप्पल से इधर? एप्पल हमारे पास 5 वैरायटी है. 5. कैसा है उसका प्राइस? 165 है 3800 का. ये ओके. 180 है 3900 का. ओके. ये 150 दाने है 3800 का. ओके. ये 100 दाने है 4200 का. చూడండి ఎంత బాగున్నాయి యాపిల్స్ చూడడానికి. చిల్లీ కా
सो अभी कोल्ड स्टोर है ना भाई, कितना cold store। दिन स्टोर कर सकते हैं? 5 दिन 10 दिन 5 तक। दिन। उससे पहले ही बिक जाता, हमारा सेल हो जाता। पूरा हो जाता। अभी हम लेके स्टोरेज करके यूज कर सकते हैं, हाँ, कुछ भी नहीं प्रॉब्लम कुछ होता। भी नहीं प्रॉब्लम। ओके, कहाँ कहाँ से आते हैं फ्रूट्स पूरा आप पर? ये चिल्ली का है, वो इटालियन का है, अलग अलग कंट्री का। अलग अलग కంట్రీ से आते. సో డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చినవి ఏంటంటే కోల్డ్ స్టోరేజ్ లో పెట్టాలన్నమాట, లేకపోతే ఖరాబ్ అయిపోతాయి. సో ఏ కివి कैसा है भाई? ये चिल्ली की भी है। जैसे हम लोग ऐसे लूज आते हैं, हम लोग बॉक्स बना के बेचते हैं। ओके, సో బాక్స్ ప్రైస్ कैसा? बॉक्स में पैकेट बेचते हैं। ప్యాకెట్ 18 बॉक्स 1500। 1500 అంటే 18 డబ్బాలు ఉంటాయి, దానికి 1500 అన్నమాట. సో ఏ ప్లంబ్ ఆలు బుకారా आलू खरा 5 किलो का है, 1400। సో పెద్ద కాయలు అన్నమాట ఇది. సో ఇవే కాకుండా ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అయితే మన దగ్గర ఇక్కడ అవైలబుల్ లో ఉన్నాయి అన్న దగ్గర. సో ఇవి డిఫరెంట్ అన్నమాట. ये गोल्डन की है, गोल्डन कीवी कैसा रहता भाई इसका? 2000 है బాక్స్ పూరా. और 13 बॉक्स इसमें आते हैं। 13 బాక్సులు ఉంటాయి చూడండి. ప్రైస్ కూడా చాలా తక్కువ, గోల్డెన్ కివి అన్నమాట. చూసారుగా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి అన్నమాట. ఇవి వచ్చేసి మనకు బ్లూబెర్రీస్. ఓకే సార్ అయితే భాయ్ 2200 అన్నమాట. 12 బాక్సెస్ ఉంటాయి. సో చూసారు కదా, బ్యాక్ సైడ్ చూస్తే చాలా యాపిల్స్, డిఫరెంట్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి బ్రదర్ దగ్గర. సో भाई ये स्टोर करने का कितना लेते भाई आपका पास? किराया वो सेठ को मालूम। हाँ, सेठ को मालूम। ओके, कितना अभी शाम को डाल दे, सुबह आके फिर ले लेते उससे? नहीं, सुबह मॉर्निंग में 5 बजे आते हैं और दोपहर में 2-3 बजे बंद करके चले जाते हैं। ओके, दोपहर 3 बजे पूरा क्लोज हो जाता है. ओके, థ్యాంక్ యూ भाई, अच्छा इन्फॉर्मेशन दिया था. సో చూసారు కదా, వీటికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే వాళ్ళ సేట్స్ తెలుసు. ప్రైజెస్ మాత్రం చాలా డిఫరెంట్ గానే చాలా తక్కువలో ఉన్నాయి అన్నమాట. మొత్తం మనకు ఒక్కొక్క బాక్స్ టైప్ కాకుండా మొత్తం ఇదంతా దీంట్లో ఒక 12 బాక్స్ 13 బాక్స్ అట్లా ఉంటాయి. ప్రైసెస్ కూడా చెప్పారు కదా, సో అట్లా ఉంటాయి. మొత్తం ఇటు సైడ్ మొత్తం అవే ఫ్రూట్స్ ఉంటాయి. ఇంకొక సంబంధించి ఇక్కడ మనకు డ్రై ఫ్రూట్స్ కూడా అమ్ముతారనమాట. డ్రై ఫ్రూట్ కి సంబంధించి అవి కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చూడండి. సో వీటికి కూడా సేమ్ ప్రైస్ అలానే ఉంటుంది. అయితే ఇక్కడ చూసుకుంటే మొత్తం మనకు డేట్స్ కి సంబంధించిన ఉన్నాయి అనమాట. నమస్తే బ్రో, आपका नाम? राजा। क्या क्या भेजते भाई इधर? खजूर बेचते हैं, ड्राई बेचते हैं, यही सब। कैसा है इसका प्राइस? इसका 15 है, 1800 है, 2000 1400 है। ओके, इधर है 1600 का है। ओके, 1600 का। 1200 का थैला। 1200 का थैला पूरे। बड़ा थैला होता है। हाँ, 200 का चेरी है। चेरी 200। 200 चेरी ओके, है। 600 का है ये। 600। ओके, इधर भी लेते हैं अजवा, छपारी, ओके, सब रहता बरांडा। ओके, ओके। इधर भी अपना सब बना लेते। कहाँ से आते भाई पूरा? ये अलग से आता है। अलग से आता। సేల్స్ कैसा चल रहा? अच्छा है, अच्छा चल रहा है। ఓకే, ఓకే, థ్యాంక్ యూ బై, అచ్చా ఇన్ఫర్మేషన్ దియా థా, థ్యాంక్ యూ. చూసారు కదా, సో డిఫరెంట్ ప్రైజెస్ అన్నమాట. ఈ బ్యాగ్స్ వచ్చి 1200, 200. సో దానికి సంబంధించిన ప్రైస్ ఉంటుంది. కావాలంటే వచ్చి తీసుకోవచ్చు అన్నమాట. సో ఇవే కాకుండా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉంటాయి ఇక్కడ. సో మనము కోల్డ్ స్టోరేజ్ కి వస్తే ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ ఫ్రూట్స్ అయితే ఉంటాయి. చూడండి మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా ఇదంతా నిండిపోయి ఉండాలి, బట్ ఇప్పుడు ఏందో మొత్తం ఇదంతా క్లియర్ చేసి పెట్టారు. వేరే కొత్త ఫ్రూట్స్ వస్తున్నట్టు ఉన్నాయి. సో మొత్తం బ్యాక్గ్రౌండ్ చూసుకున్నా వేరే రకాల పండ్లు అయితే ఇక్కడ అవైలబుల్ లో ఉంటాయి మనకు. సో ప్రైస్ కూడా తెలుసుకున్నాం కదా, ఎవరికైనా కావాలంటే వచ్చేసేయండి. అయితే ఈ సెక్షన్ చూసుకుంటే మొత్తం మనకు బత్తాయిలకు సంబంధించి అనమాట. మొత్తం చూసుకుంటే చాలా ఒక 2 ఎకరాల వరకు మొత్తం బత్తాయిలు పెట్టే అమ్ముతారు మొత్తం చూడండి. సో ఈ బత్తాయిలు కుప్పలుగా పెట్టేసి ఏం చేస్తారంటే వేలం వేస్తారు. సో దేనికి సంబంధించి దానికి సపరేట్ ఇట్లా కుప్పలు పెడతారు అనమాట. చిన్న సైజు నుంచి పెద్ద సైజు కుప్పలు కూడా ఉంటాయి అనమాట. సో చూడండి మొత్తం బత్తాయిలకు సంబంధించి సో ఇట్లా కుప్పలు పెట్టుకుంటే ఎట్లా అంటే ఎవరు ఏ రైతు అయితే ఈ కుప్ప ఇది తెచ్చిండు ఫ్రూట్, సో ఆయన వచ్చేసి మొత్తం ఇట్లా పెట్టుకుంటాడు. ఆయనకు ఒక నెంబర్ అయితే ఇస్తారు. సో అక్కడ మనం ముందర చూసుకుంటే ఏంటంటే స్లేట్ల మీద నెంబర్లు రాసి ఉంటది. అయితే తర్వాత ఇక్కడ ఉండే వాళ్ళు ఉంటారు కదా ఏజెంట్లు, వాళ్ళు వచ్చేసి ఏంటంటే వేలం వేస్తారు. కుప్పని చూసి ఈ కాయలను చూసి ఈ కాయలకు సంబంధించిన సైజులు ఇవన్నీ చూసి ఏం చేస్తారంటే వేలం వేస్తారు. ఇట్లా మనం మామిడికాయలకు చూసాం కదా, సేమ్ అట్లానే అనమాట. వచ్చి మొత్తం గ్యాంగ్ అంతా నిలబడి మొత్తం ఇట్లా కాయను సపరేట్ చేసి లోపలి వరకు చూసి ఎలాంటి కాయలు ఉన్నాయో అవన్నీ చూసిన తర్వాత మొత్తం దానికి సంబంధించింది అయితే వేలం వేస్తారు. సో అప్పుడు వేలంలో ఒక కుప్పను ఒకరు కొనేసుకొని తర్వాత వేరే వాళ్ళకైతే వీటిని సేల్ చేసుకుంటారు అనమాట. సో చూడండి ఆల్మోస్ట్ మొత్తం ఇదంతా మనకు బత్తాయిలకు మోసంకి సంబంధించి అనమాట. చూడండి ఇట్లా స్లేట్ పెట్టారు చూడండి. సో ఇట్లా స్లేట్ అయితే పెడతారు అనమాట. ఎవరిది అనేసి ఒక నెంబర్ అయితే ఇస్తారు. ఆ నెంబర్ కి బట్టి వాళ్ళు వచ్చేసి దీనికి వేలం వేసి కొనేసుకొని వెళ్తారనమాట. చూడండి
మొత్తం ఇది సీజన్ కాబట్టి సీజన్ కి సంబంధించి మొత్తం అదే వర్క్ నడుస్తుంది. మనకు మోసంబిలకు సంబంధించి ఎక్కించే వాళ్ళు ఎక్కించేస్తున్నారు, దింపే వాళ్ళు దింపుతున్నారు. అండ్ అసలు వేలం మీద నడుస్తుందో చూసే ప్రయత్నం చేద్దాం. అక్కడ వేలం అవుతుంది, వేలానికి అయితే వెళ్దాం పదండి. వేలానికి సంబంధించి అయితే ఇట్లా నడుస్తుంది, వాళ్ళందరూ వేలం వేస్తున్నారు ఇప్పుడు. అయితే ఇదంతా మోసమికి సంబంధించిన సెక్షన్ అన్నమాట. మొత్తం మోసమి కుప్పలు పెట్టేసిన తర్వాత వాళ్ళకి నెంబర్ ఇచ్చేసినాక ఆ కోడ్ ని బట్టి వాళ్ళు అయితే అక్కడ చెప్తారో అక్కడే వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు రిజిస్టర్లు మొత్తం రాసుకుంటారు అనమాట. అయితే అక్కడే కాకుండా అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం మోసమే ఉందో అవి కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మనం ఇప్పుడు. అయితే చూసారు కదా, అదంతా వేలం అయిపోయింది అనమాట. ఇదంతా వేలానికి రెడీ అవుతున్న కాయలు. ఇక్కడ మొత్తం అవే ఉంటాయి, మొత్తం మోసమికి సంబంధించి. మోసమి చూస్తే కూడా చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ అయితే ఉంటాయి అనమాట మనకి ఇక్కడ. సో దేనికి సంబంధించిన వాళ్ళైతే సపరేట్ గా కుప్పలు పెట్టుకొని సేల్ చేస్తా ఉంటారు. ఎన్ని రకాలు ఉన్నాయో. అయితే ఎవరైతే తెచ్చుకుంటారో ఆయననే మొత్తం ఇక్కడ తెచ్చుకొని ఆయన అమ్మేసుకోవాలన్నమాట. లేకపోతే ఎవరికైనా స్టేట్లకు ఇచ్చేసి అయిపోవచ్చు. ఇది వచ్చేసి మనకు 3-4 స్టేట్స్ నుంచి అయితే మనకు ఇక్కడికి వస్తాయన్నమాట. సో మోసంబి అయితే ఆల్మోస్ట్ మనం 1 month 40 days వరకు కూడా స్టోర్ అవుతాయి, ఎందుకంటే కొంచెం కచ్చికాయలే ఉన్నాయి కాబట్టి. చూడండి ఎక్కడికక్కడ మొత్తం ట్రాన్స్పోర్ట్ నడిచేవి నడుస్తూనే ఉన్నాయి, ఎత్తే వాళ్ళు ఎత్తుతున్నారు, దించే వాళ్ళు దించుతూనే ఉన్నారు. సో చూడడానికి కూడా ఈ మోసంబిలు కూడా చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. సో చాలా మంచి డిఫరెంట్ కాయలు అయితే ఉన్నాయన్నమాట. సో ఇలాంటివి అయితే ఇక్కడ మొత్తం ఉన్నాయి అనమాట, అక్కడ ఇక్కడ. సో ఇక్కడ కూడా మొత్తం అక్కడ చూడండి ఇలా మొత్తం వేరు చేస్తూ ఉంటారు, కాయల్ని సపరేట్ చేసి పెడతా ఉంటారు. చూడండి పెద్ద కాయలు చిన్న కాయలని సపరేట్ చేస్తూ ఉంటారు. సపరేట్ చేసేది కూడా ఒకసారి చూద్దాం ఇట్లా రండి. సో ఇట్లయితే మొత్తం ఇంకా కాయలకి సంబంధించి సపరేట్ చేస్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే లోపల ఒత్తుకుపోయిన కాయలు ఏమైనా ఉన్నా, పగిలిపోయిన ఉన్నా, లేకపోతే పండుగ అయిన కాయలను కూడా సపరేట్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత దీనికి సంబంధించి అయితే వేలం అయితే నడుస్తుంది మనకు. సో చూసారు కదా ఎన్ని కుప్పలు ఉన్నాయో. ఈ కాయలు అయితే చాలా, ఇది మొత్తం సీజన్ కాబట్టి చాలా ఎక్కువ క్వాంటిటీలోనే వస్తాయి అనమాట. ఇది ఒక్కటే కాకుండా అక్కడ చూస్తే అది కూడా మొత్తం మనకు మోసంబికి సంబంధించినవి అనమాట, బతాయిలకు సంబంధించినవే అక్కడ కూడా. ఇవే కాకుండా దాని బ్యాక్ సైడ్ లో కూడా మొత్తం బతాయిలే, అవతల సైడ్ కూడా బతాయి, మళ్ళా ముందల బతాయి. ఇదంతా మొత్తం ఇంకా మామిడికాయలు అప్పుడు ఎట్లుండేనో ఇప్పుడు బతాయిలు ఎట్లా వస్తాయి అనమాట, చాలా ఎక్కువ క్వాంటిటీలో వస్తాయి. ఎవరు తెచ్చిన వాళ్ళు, ఏ రైతు అయితే పండించిండో ఆ రైతే తెచ్చి మొత్తం పెట్టుకొని అమ్మేసుకుంటాడు అనమాట, అలా ఉంటుంది. అయితే ఇక్కడున్న ఈ కాయలే వేరే వేరే మన డిస్ట్రిక్ట్స్ కి కూడా సప్లై అవుతా ఉంటాయి, వేరే స్టేట్స్ కి కూడా పోతా ఉంటాయి. అందుకని ఇక్కడికి వెళ్ళి మొత్తం బల్క్ లా తీసుకొని పెద్ద పెద్ద కంటైనర్స్ ఈ లారీలలో డిసెంబర్లో ఎక్కించుకొని తీసుకెళ్తారనమాట. చూడండి ఎంత మంది అయితే పనిచేస్తున్నారు ఇక్కడ. సో మొత్తం ఈ సీజన్ అయితే చాలా వర్క్ అయితే ఉంటుంది ఇక్కడ పనిచేసే వాళ్ళకైతే. చూడండి మొత్తం చక్కచక్క పని చేస్తారు. ఇక్కడ నుంచే మొత్తం అంతా వేలం అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి అంటే డిఫరెంట్ వేరే వేరే జిల్లాలకు, వేరే వేరే స్టేట్స్ కి అయితే ఇక్కడ నుంచి ఇంపోర్ట్ అవుతా ఉంటాయి. సో చూసారు కదా ఎంత వర్క్ అవుతుందో. ఇక్కడ నుంచి మొత్తం తీసుకొని దాంట్లో లోడ్లు అయితే ఎక్కిచ్చేస్తా ఉన్నారు. అయితే ఇవి కాయలను మనం వేరే దగ్గర తీసుకెళ్ళాలి కదా. సో వీటిని మనం రాగా ఒక జస్ట్ బండ్లో ఎక్కిచ్చేస్తే ఖరాబ్ అయిపోతాయి అని చెప్పేసి కూడా చూడండి ఎంత మంచిగా వర్క్ అయితే చేసిరు. మొత్తం కింద అండ్ సైడ్స్ కి మొత్తం గడ్డి అయితే పరిచేసిరు. ముందల మొత్తం గడ్డి, కింద సైడ్స్ కి మొత్తం ఎక్కువ క్వాంటిటీలో గడ్డి పరిచేసి గడ్డి మీద అయితే ఈ కాయలను అయితే ఎక్కిస్తారనమాట. చూడండి మొత్తం ఎట్లా పని చేస్తా ఉన్నారో. సో ప్రతిదీ కూడా చాలా నీట్ గా చాలా బాగా అవుతుంది ఇక్కడ నుంచి వర్క్ అయితే. చూడండి మొత్తం మనం మోసంబి సెక్షన్ లో చూస్తుంటే మొత్తం మోసమే ఉంది. ప్రైసెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. మనకు బయట చూసుకుంటేనే 15-25 కేజీల బ్యాగ్ కేవలం మనకు 300 to 400 మాత్రమే ఉంటుంది అనమాట. మోసంబికి సంబంధించి చాలా తక్కువ అయితే ప్రైస్ ఉంటుంది. సో చూసారు కదా, ఇది ఈ రోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి మా ఛానల్ ని. థ్యాంక్ యూ.